నమస్కారం అండి. ఇప్పుడు 72 మేళకర్త రాగాల్లో 5వ చక్రమైనటువంటి బాణ చక్రం గురించి తెలుసుకుందాం. అంటే 6, 4, 24 వేద చక్రంతో అయిపోతే 25వ రాగం బాణ చక్రంతో మొదలవుతుంది. బాణం అంటే మన్మధుడు వేసే బాణాలు 5 అండి. అందుకని దాని గుర్తుగా బాణ చక్రం అని పేరు పెట్టారండి. ఈ బాణ చక్రము మారరంజని, చారుకేసి, సరసాంగి, హరికాంభోజి, ధీరశంకరాభరణము, నాగానందిని. ఇప్పుడు మారరంజని ఎలా ఉంటుందో చూద్దామండి. సరి గ మ ప ద ని సా సా ని ద ప మ గ రి సా. 25వ రాగం మారరంజని, 26వ రాగం చారుకేసి. అది ఎలా ఉంటుందంటే సరి గ మ ప ద ని సా సా ని ద ప మ గ రి సా. అంటే మారరంజని, చారుకేసి, తర్వాత సరసాంగి అంటే 25, 26, 27 రాగాన్ని సరసాంగి అంటామండి. సరి గ మ ప ద ని సా సా ని ద ప మ గ రి సా. సరసాంగి తర్వాత హరికాంభోజి అంటే 6, 4, 24 తర్వాత 24 తర్వాత 4వ రాగం 5వ చక్రంలో 25, 26, 27, 28వ రాగం. అది ఎలా ఉంటుందో చూద్దాం. మనం హరికాంభోజి సరి గ మ ప ద ని సా సా ని ద ప మ గ రి సా. తర్వాత 29వ రాగం చాలా ముఖ్యమైన రాగం అండి, ధీరశంకరాభరణం. అది ఎలా ఉంటుందో చూద్దామా. సరి గ మ ప ద ని సా సా ని ద ప మ గ రి సా. తర్వాత 30వ రాగం నాగానందిని అంటామండి. ఆ రాగం ఎలా ఉంటుందంటే సరి గ మ ప ద ని సా సా ని ద ప మ గ రి సా. అంటే ఇప్పుడు మనం 5వ చక్రమైనటువంటి బాణచక్రంలో ఉన్న మారరంజని, చారుకేసి, సరసాంగి, హరికాంభోజి, ధీరశంకరాభరణము, నాగానందిని అనే 6 రాగాల యొక్క ఆరోహణ అవరోహణ తెలుసుకున్నామండి. ఇప్పటితోటి వరుసగా 30 రాగాలు 72 మేళకర్త రాగాల్లో మనం తెలుసుకున్నామండి స్వరస్థానాలు. నమస్కారం అండి.